అది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని విభూతిఖండ్ పోలీస్ స్టేషన్. కొత్తగా అపాయింట్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ స్టేషన్ కి వస్తున్నారని తెలిసి అక్కడి పోలీసులు హడావిడిగా ఉన్నారు. తమ పోలీస్ బాస్ ముందు మంచి మార్కులు కొట్టేయడానికి ఎవరికి తోచినట్టు వాళ్ళు పనులు చేస్తున్నారు. కొందరు హై లెవెల్లో థింక్ చేసి ఆఫీసర్ నడవడానికి రెడ్ కార్పెట్ ని పరిచారు. ఇంతలో కార్ సైరన్ మోగింది. ఐపీఎస్ సార్ వస్తున్నారని తెలిసి ఆ స్టేషన్ సిబ్బంది అంతా అలర్ట్ అయిపోయి బొకేలతో నిల్చున్నారు. కారు ఆగింది. అందులో నుండి కొత్తగా వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ దిగాడు. అతన్ని చూడగానే పోలీసులందరూ సెల్యూట్ చేస్తున్నారు. అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ పేర్లు అడుగుతూ పరిచయం చేసుకుంటున్నాడు సదరు ఐపీఎస్. ఇంతలో ఓ కానిస్టేబుల్ దగ్గరికి వచ్చాడు. అతను దగ్గరికి రావడాన్ని గమనించిన కానిస్టేబుల్, సెల్యూట్ సార్, మేరా నామ్ జనార్దన్ సింగ్ అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ ఆఫీసర్ షేక్ హ్యాండ్ ఇస్తుండగా ఆ కానిస్టేబుల్ కళ్ళలో నుండి ఆనందం, తెలియకుండానే కళ్ళలో నుండి నీళ్లు జలజల రాలిపోతున్నాయి. ఎందుకో తెలుసా? కళ్ళెదురుగా ఐపీఎస్ హోదాలో ఉన్నది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ కానిస్టేబుల్ కొడుకు. అచ్చం సినిమా స్టోరీలో ఉంది కదా, కానీ సినిమాని మించిపోయే ఈ రియల్ స్టోరీ మీరు చూసేయండి. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనుల పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందర సుమతి. అవును, ఏ తండ్రికైనా కొడుకు పుట్టగానే సంతోషం కలగదు. ప్రజలు ఆ కొడుకుని చూసి మెచ్చిన రోజునే అసలైన సంతోషం. అదే ఆ కుమారుడు తండ్రి కంటే ఎదిగితే ఉండే ఆనందమే వేరు. ఇలాంటి స్టోరీలు సినిమాల్లో చాలానే చూస్తుంటాం, కానీ అదే నిజ జీవితంలో జరిగితే ఆ తండ్రికి ఆనందం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ప్రస్తుతం ఇలాంటి పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నారు విభూతిఖండ్ లోని పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న జనార్దన్ సింగ్. ఎందుకంటే తండ్రి కానిస్టేబుల్ గా ఉంటే కొడుకు మాత్రం ఐపీఎస్ బాధ్యతలు చేపట్టారు. కొడుక్కి సెల్యూట్ చేస్తూ ఆ తండ్రి రాల్చిన ఆనంద బాష్పాలు ఇప్పుడు ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతున్నాయి. జనార్దన్ సింగ్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని విభూతిఖండ్ పోలీస్ స్టేషన్ లో ఓ చిన్న కానిస్టేబుల్. ఆయనకు 2 సంతానం, కొడుకు అనూప్ కుమార్, కూతురు మధు. మధ్యతరగతి జీవితం, చాలని జీతాలు. అయినా జనార్దన్ సింగ్ మాత్రం 2 పిల్లల్ని చక్కగా చదివించాడు. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా ఏనాడు చెయ్యి చాపలేదు. నిజాయితీగా డ్యూటీ చేస్తూ తన కొడుకును ఎలాగైనా ఐపీఎస్ ను చేయాలనుకున్నారు. ఇక తండ్రి ఆశను తన లక్ష్యంగా మార్చుకొని అనూప్ కుమార్ కష్టపడి ఐపీఎస్ సాధించి తండ్రి నమ్మకాన్ని నిలబెట్టాడు. అయితే ఈ తండ్రి కొడుకులు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు జనార్దన్ సింగ్. బాస్ హోదాలో తన కుమారుడికి సెల్యూట్ చేయడంలో తప్పేమీ లేదంటూ, పైగా తనకెంతో గర్వంగా ఉందంటారు జనార్దన్ సింగ్. విధి నిర్వహణలో నా కొడుకే నా బాస్, ఇంటికి వచ్చాకే తను నా కుమారుడు. డ్యూటీలో ఉన్నప్పుడు ఏ రోజు ఆయన నా కొడుకు అని నా పనులను పక్కన పెట్టలేదు. ముందు ఆఫీసర్ గా గౌరవిస్తానని, తర్వాతే తన కుమారుడిగా ప్రేమ చూపిస్తాను. తండ్రి కొడుకుల బంధం విధుల విషయంలో అడ్డు కాకూడదన్నారు. ఇక తండ్రి తనకు స్ఫూర్తి అంటారు ఐపీఎస్ అధికారి అనూప్ కుమార్. ప్రతిరోజు తండ్రి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని గర్వంగా చెప్పారు. చిన్నప్పటి నుంచి ఏ రోజు చదువుకో ఆడుకో అంటూ ఒత్తిడి చేయలేదన్నారు. మనసుకు ఏది నచ్చితే అదే చేయమంటూ ప్రోత్సహించారని, తండ్రి గొప్పతనాన్ని చెప్పుకొచ్చారాయన. తన తండ్రి కష్టపడి చదివించారని, రోజు సైకిల్ పై తనను, తన చెల్లిని స్కూల్ కు తీసుకువెళ్లేవారని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆర్థిక సమస్యలు వెంటాడినా చదువు విషయంలో మాకు ఎలాంటి లోటు చేయలేదు. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను ఎదురీది ఈ రోజు జీవితంలో ఓ స్థాయికి వచ్చామంటారు అనూప్ కుమార్. ఇది ఓ తండ్రి జాగ్రత్తగా చెక్కిన ఓ కొడుకు కథ. ఇలా కొడుకు తండ్రితోనే సెల్యూట్ చేయించుకునే స్థాయికి ఎదిగారంటే ఆ తండ్రికి అంతకు మించిన పుత్రోత్సాహం ఇంకేముంటుంది చెప్పండి. మరి ఈ తండ్రి కొడుకులు మరింత మంచి స్థాయికి ఎదగాలని కోరుకుందాం. మనం కూడా నలుగురికి స్ఫూర్తిగా ఉండేలా మనల్ని మనం మార్చుకుందాం. ఇక ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.